హలో హాయ్ అందరికీ నమస్తే. ఈరోజు వార్తలను దిశ ఈ పేపర్ ద్వారా మీ ముందుకైతే తీసుకువస్తున్నాను. మరి ఈరోజు స్పెషల్ ఏంటో మనందరికీ తెలుసు, భోగి పండుగ. ఈ భోగి పండుగ సందర్భంగా మీ కుటుంబంలో భోగభాగ్యాలు విరసిల్లాలని, కుటుంబ సభ్యులందరికీ ఆయురారోగ్యాలు అష్టైశ్వర్యాలు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మరి ఈరోజు గురించి దిశ పేపర్లో చూసుకుంటే, పుష్యమాసం శుద్ధ తదియ, సూర్యోదయం 6 గంటల 31 నిమిషము, సూర్యాస్తమయం 5 గంటల 39 నిమిషాలు. ఉష్ణోగ్రతలు గరిష్టం 33 డిగ్రీలు, కనిష్టం 15.7 డిగ్రీలు. ప్రధాన వార్తల్లోకి వెళ్లే ముందు మీ అందరికీ స్మాల్ రిక్వెస్ట్, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రధాన వార్తలు చూసుకుంటే, లోక్సభకు ముందే రుణమాఫీ, ఫ్రీ కరెంట్ అమలుకు రాష్ట్ర సర్కార్ కసరత్తు, ప్రణాళికలు తయారు చేయడంలో బిజీ, పార్టీకి మైలేజ్ పెరుగుతుందనే భావన, ఉచిత విద్యుత్ కోసం అప్లికేషన్లు ఫిల్టర్, లబ్ధిదారుల ఎంపికకు లేటెస్ట్ సాఫ్ట్వేర్, 6 గ్యారెంటీలపై ఎక్స్ ఖాతాలో కాంగ్రెస్ వెల్లడి, ఐటీ మరియు సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్ ద్వారా పరిశీలన అంటూ అప్లికేషన్లకు సంబంధించిన ఒక కార్యక్రమం. ఇండియా కెప్టెన్ ఖర్గే కూటమి చైర్మన్గా ఎన్నిక, పోటీ నుంచి తప్పుకున్న నితీష్, అపోజిషన్ పార్టీల వర్చువల్ భేటీ, మమతా బెనర్జీ, అఖిలేష్ యాదవ్ గైర్ హాజర్. అయితే బీజేపీ పార్టీని ఓడియడానికి దేశంలోని విపక్ష కూటములు ఏర్పరచుకున్న ఈ ఇండియా కూటమికి ప్రస్తుత కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గేనే కెప్టెన్గా ఎన్నికయ్యాడని చెప్పేసి ప్రధాన వార్త. నేటి నుంచి రాహుల్ న్యాయ్ యాత్ర, అది ఒక వార్తగా ఉండడం జరిగింది. బీఆర్ఎస్ జీవోలకు బ్రేక్, గతేడాది సీఎం హోదాలో కేసీఆర్ ప్రకటనలు, ఎన్నికల టైంలో విచ్చలవిడిగా హామీలు, 4,000 కోట్ల పనులకు స్పెషల్ ఫండ్స్ ఉత్తర్వులు, టెండర్లు లేకుండానే గులాబీ లీడర్లకు కాంట్రాక్టులు, స్పెషల్ ఫోకస్ పెట్టిన కాంగ్రెస్ ప్రభుత్వం, ప్రారంభం కాని పనులన్నీ క్యాన్సిల్, అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం, గ్రౌండింగ్ అయిన వాటినే కంప్లీట్ చేయాలనే సూచన, పరిశీలించిన తర్వాతే కాంట్రాక్టర్లకు బిల్లులు. గత ప్రభుత్వం హయాంలో ముఖ్యమంత్రి గారు ఇచ్చినటువంటి హామీలను కానీ, అతను తీసుకున్న జీవో నిర్ణయాలను కానీ రద్దు చేసే ఉద్దేశంలో ఈ గవర్నమెంట్ ఉన్నట్టు కనబడుతుంది. తెలంగాణకు ఐఐహెచ్డి ఇవ్వండి, హైదరాబాద్ నాగపూర్ ఇండస్ట్రియల్ కారిడార్కు అనుమతులు ఇవ్వండి, డిజైన్ ఇన్స్టిట్యూట్ను కేటాయించండి, వరంగల్ మెగా టెక్స్టైల్కు గ్రీన్ఫీల్డ్ హోదా సైతం ఇవ్వండి, లేదర్ పార్క్ మంజూరు చేస్తే భూములు ఇస్తాం. కేంద్ర మంత్రి పీయూష్ గోయల్కు సీఎం రేవంత్ రిక్వెస్ట్ చేసినటువంటి విషయాలను ఇక్కడ వార్తగా చూడవచ్చు. ఇరిగేషన్పై శ్వేతపత్రం బడ్జెట్ సమావేశంలో విడుదల చేస్తాం, కాళేశ్వరంపై జ్యుడిషియల్ ఎంక్వైరీ తప్పదు, విజిలెన్స్ సోదాల్లో కీలక ఫైళ్లు స్వాధీనం, వాటిని స్టడీ చేస్తున్నాం, హైకోర్టు సీజే నుంచి రిప్లై రాగానే జడ్జితో విచారణ, అధికారులతో మంత్రి ఉత్తమ్ సమీక్ష అని చెప్పేసి కాళేశ్వరం పైన అవినీతి గురించి వార్త. మహిళ సజీవ దహనం, మరో 12 మందికి గాయాలు, షార్ట్ సర్క్యూట్తో ప్రైవేట్ బస్సు దగ్ధం, జోగులాంబ గద్వాల జిల్లాలో ఘటన. బాలుడి ప్రాణం తీసిన పతంగి, హైదరాబాద్ అత్తాపూర్లో ఘటన, కుటుంబ కలహాలతో భార్య ఆత్మహత్య, ఆమె కుటుంబ సభ్యుల దాడిలో భర్త మృతి, అచ్చంపేటలో ఘటన. పాలమూరులోని 2 సీట్లలో విజయం మనదే, భారీ మెజార్టీ సాధించడమే లక్ష్యం, ఢిల్లీలో సీఎం రేవంత్తో సిడబ్ల్యూసీ ప్రత్యేక ఆహ్వానితుడు వంశీచంద్ రెడ్డి భేటీ, ముఖ్యమంత్రి సొంత జిల్లాలో లోక్సభ ఎన్నికల్లో సత్తా చాటేలా చర్చలు అని చెప్పేసి నిన్న ఢిల్లీలో వంశీచంద్ రెడ్డి తోటి మీటింగ్ అయిన ఫైల్ ఫోటో ఇక్కడ చూడవచ్చు. ఉచిత బస్సు ప్రయాణం స్కీము మంచిదే, మారుమూల గ్రామాలకు బస్సులు వేయండి, ఆటో కార్మికులకు జీవన భృతి ఇవ్వండి అని చెప్పేసి ఎమ్మెల్యే హరీష్ రావు. ఈసారైనా క్షమాభిక్ష దొరికేనా, 3 ఏళ్లుగా ఖైదీల ఎదురుచూపులు, గణతంత్ర వేడుకలపై వారి కుటుంబాల ఆశలు, కాంగ్రెస్ ప్రభుత్వానికి విజ్ఞప్తి. సాధారణంగా జైళ్లలో ఖైదీలను మంచి ప్రవర్తనను గుర్తించి ఏటా 15 ఆగస్టు లేదా జనవరి 26న ప్రభుత్వం విడుదల చేస్తుంది. కానీ గత 3 ఏళ్లుగా ఒక్క ఖైదీకి కూడా ప్రభుత్వం క్షమాభిక్ష ప్రసాదించలేదు. ఈ గణతంత్ర దినోత్సవానికైనా కాంగ్రెస్ ప్రభుత్వం కనికరిస్తుందేమోనని ఖైదీలు మరి వారి కుటుంబ సభ్యులు ఎదురు చూస్తున్నారని చెప్పేసి ప్రధాన వార్త. అయితే కక్షగట్టి చేసిన దాంట్లో కాకుండా క్షణికావేశంలో లేదా తనకు తాను రక్షించుకునే ప్రయత్నంలో చేసిన తప్పుల వల్ల జీవిత ఖైదీ అనుభవిస్తున్న వారికి మాత్రం ఈ క్షమాభిక్ష ప్రసాదం అనేది నిజంగా వారి జీవితాల్లో వెలుగును నింపుతుంది. కాబట్టి ఇందులో రాజకీయాలు లేకుండా అర్హులైన వారికి గుర్తించి క్షమాభిక్ష ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. వీడియో క్లారిటీ, కంటెంట్ నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ అందరికీ మరొకసారి భోగి పండుగ శుభాకాంక్షలు. జై హింద్.